హలో బిలీవర్స్, వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ. సో డిఎస్ఏ ఎగ్జామ్స్ అయితే ఈ రోజు నుంచి ప్రారంభమైనాయి. సో ఈరోజు స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ తోటైతే ఎగ్జామ్స్ అయితే ప్రారంభం జరిగినాయి. సో ఎగ్జామ్ యొక్క షెడ్యూల్ చాలా రోజుల వరకు ఉంది. సో మనం జనవరి నుంచి జూలై వరకు చాలా కరెంట్ అఫైర్స్ కవర్ చేసినాం. చాలామంది ఇప్పటివరకు చదువుకున్నారు. సో ఈరోజు క్లాస్లో మాత్రం మనం ఇన్ని రోజులు కవర్ చేసిన దాంట్లో మిలిటరీ ఎక్సర్సైజెస్, అవార్డ్సెస్, జిఏ ట్యాక్స్, అలాగే మనం చూసుకుంటే వివిధ ఐఐటీలు వార్తల్లో నిలిచినాయి అవి. సో ఇంకా కొన్ని టాపిక్స్ అన్నీ ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్లో మనం కనెక్టివిటీగా మీకు చేయడం జరిగింది. కానీ వాటన్నింటినీ ఒకటే దగ్గర ఈరోజు అరేంజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ టాపిక్స్ ఏవైతే మిలిటరీ ఎక్సర్సైజ్ ఉన్నాయో, జిఏ ట్యాక్స్ ఉన్నాయో, అవార్డ్స్ ఉన్నాయో, అలాగే వార్తల్లో ఐఐటీలు నిలిచినాయి, అలాగే ముఖ్యంగా ఇండెక్సెస్, సూచికలు, వాటన్నింటిని ఒకటే దగ్గర రాసిన ఈ ఒక్క క్లాస్ ఎవరైతే విని ఎంటారో ఖచ్చితంగా ఎగ్జామ్కి విని వెళ్తారో ఒక 2 లేదా 3 మార్కులు అయితే 100% వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకటే దగ్గర రాయడం జరిగింది కాబట్టి క్లాస్ మాత్రం అస్సలు నెగోషియేట్ చేయొద్దు. ఎగ్జామ్ రాసే 1-2 గంటల ముందు వరకు కూడా ఒకసారి చూసుకుంటే మంచిగా రివిజన్ అవుతుంది. చూద్దాం. మనం ఫస్ట్ దాంట్లో మిలిటరీ ఎక్సర్సైజెస్, ఆపరేషన్స్ ఈ 2024లో ఏమేమి జరిగినాయో ఒకటే దగ్గర రాయడం జరిగింది. ఒకసారి చూద్దాం, మంచిగా నోట్ చేసుకోండి. చాలామంది మన కంటెంట్ని రాష్ట్రం లెవెల్లో ఇంతలా ఆదరించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మన కంటెంట్ పీడిఎఫ్స్ కూడా ప్రతి ఒక్కరికి చేరాయి. అందరూ కూడా మంచిగా రివిజన్ చేసుకున్నారు అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీ అందరికీ జాబ్ రావాలని అయితే కోరుకుంటున్నాను. ఫస్ట్ చూద్దాం. మిలిటరీ ఎక్సర్సైజ్ చూడండి. సదా తన్సిక్, ఇది మొన్న ప్రిలిమ్స్లో అడిగిన క్వశ్చన్. సదా తన్సిక్ అనేది మిలిటరీ ఎక్సర్సైజ్ ఇండియా సౌదీ అరేబియా మధ్య జరుగుతుంది. నెక్స్ట్ డెజర్ట్ సైక్లోన్ 2024 అనేది మిలిటరీ ఎక్సర్సైజ్ ఇండియా యూఏఈ మధ్య జరుగుతుంది. కన్ఫ్యూజన్ అనేది ఉండద్దు, అందుకని ఒక దగ్గర రాసిన, మంచిగా నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ సైక్లోన్ 2 అనేది ఇండియా ఈజిప్ట్. కన్సర్ 2024 అనేది ఇండియా కిర్గిజిస్తాన్ మధ్య జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఎక్స్ అయుత్య అనేది నేవీ ఎక్సర్సైజ్ ఇండియా థాయిలాండ్ మధ్య జరుగుతుంది. నెక్స్ట్ ధర్మా గార్డియన్ 2024 అనేది ఇండియాకి జపాన్కి మధ్యలో జరుగుతుంది, ధర్మా గార్డియన్. నెక్స్ట్ దోస్తీ 16 ఎక్సర్సైజ్ ఇండియా, శ్రీలంక, మాల్దీవ్స్ మధ్య జరుగుతుంది. సో చూడండి, అన్నీ ఒకటి దగ్గర రాయడం జరిగింది. సో ఇందులోనే ఎక్సర్సైజే కాకుండా ఆపరేషన్స్ కూడా రాసిన నేను. ఒకసారి చూడండి, ఇక్కడ RROలో ఉంటాయి ఆపరేషన్స్. ఆపరేషన్ కగర్. వాట్ ఈజ్ ఆపరేషన్ కగర్? ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు ఎక్కువ అయ్యారు కదా, వాళ్ళ ఏరువేత కోసం కేంద్రం చేపట్టిన ఆపరేషన్ అన్నమాట ఆపరేషన్ కగర్. అలాగే ఆపరేషన్ సర్వశక్తి అనేది కూడా ఒకటి ఉంటుంది. అదేంది? జమ్మూ కాశ్మీర్లోని పీర్ పంజాల్ శ్రేణుల్లో పాకిస్తాన్ అండతోటి రెచ్చిపోతున్న ఉగ్రమూకల్ని అంతం చేయడానికి చేపట్టిన ఆపరేషన్ సర్వశక్తి. నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ అస్త్రశక్తి 2023 అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేస్తున్న ఎక్సర్సైజ్. అలాగే సముద్ర లక్ష్యమణ విన్యాసం అనేది ఇండియా మలేషియా చేస్తున్న ఎక్సర్సైజ్, వైజాగ్లో ఇది చేయడం జరిగింది. అలాగే వాయుశక్తి లేదా గగన్ శక్తి 2024 అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేపట్టిన ఎక్సర్సైజ్. సో నెక్స్ట్ సీ డిఫెండర్స్ 2024 చూసుకుంటే ఇది యునైటెడ్ స్టేట్స్ కోస్ట్ గార్డ్ అండ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ కంబైన్డ్గా చేసిన ఎక్సర్సైజ్ సీ డిఫెండర్స్ చూసుకోవచ్చు నాటో. అలాగే ఎక్సర్సైజ్ కట్లాస్ ఎక్స్ప్రెస్ చూడండి, చాలా ఇంపార్టెంట్. అన్ని ఎక్సర్సైజ్లు ఒకటే దగ్గర కవర్ అయినాయి. ఇండియన్ నేవీ, యుఎస్ నావల్ ఫోర్సెస్ ఆఫ్రికా వీళ్ళు దీన్ని చేయడం అయితే జరిగింది. సో అలాగే సెక్యూరిటీ బెల్ట్ అనేది చూడండి, సెక్యూరిటీ బెల్ట్ 2024 చైనాకి, ఇరాన్కి, రష్యా మధ్యలో జరుగుతుంది. అలాగే లమిటియే 2024 అనేది ఇండియన్ ఆర్మీ, అలాగే సీషెల్స్ డిఫెన్స్ ఫోర్సెస్ వీటి మధ్య అయితే జరుగుతుంది ఇది. అలాగే ఎక్స్ టైగర్ ట్రాంఫో అనేది మీరు చూసుకుంటే భారత్ అండ్ అమెరికా మధ్యలో జరిగే ఎక్సర్సైజ్ ఎక్స్ టైగర్ ట్రాంఫో. సో అలాగే ట్రైలాట్ 2024 అనేది మీరు చూసుకుంటే ట్రైలాట్ అంటే చూసుకోవచ్చు 3 ఉంటాయి దేశాలు, భారత్, మొజాంబిక్, టాంజానియా వీటి మధ్య జరిగే ఎక్సర్సైజ్ ఇది. ఇక్కడ కొన్ని ఆపరేషన్స్ ఉన్నాయి. ఇందులోనే ఆపరేషన్ ఇంద్రావతి చూడండి. ఆపరేషన్ ఇంద్రావతి అంటే హైతీ నుంచి భారతీయుల తరలింపు కోసం చేపట్టింది ఆపరేషన్ ఇంద్రావతి. అలాగే ఆపరేషన్ ఐరన్ షీల్డ్ అంటే ఇజ్రాయెల్, ఇరాన్ మీద చేసిన ఇదన్నమాట ఆపరేషన్ చూసుకోండి. అలాగే ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అనేది ఒకటి ఉంటుంది, ఇరాన్, ఇజ్రాయెల్ మీద చేస్తుంది ఆపరేషన్ ట్రూ ప్రామిస్. ఇది 3 ఆపరేషన్స్. నెక్స్ట్ డస్లిక్ 2024 ఉంటుంది, భారత్కి ఉజ్బెకిస్తాన్కి మధ్య జరిగిన ఎక్సర్సైజ్. నెక్స్ట్ భారత్ శక్తి వచ్చేసి భారత త్రివిధ దళాలు చేపట్టిన దీని ఎక్సర్సైజ్ని మార్చి 12 నాడు జరిగింది. అలాగే ఆపరేషన్ సంకల్ప్ చూడండి, 2 ఆపరేషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఆపరేషన్ సంకల్ప్ అంటే సోమాలియా పైరెట్లు వాళ్ళ దగ్గర నుంచి సరుకు రవాణా నౌక అయిన ఎంవి రియోన్ని వాళ్ళు పట్టుకుంటే ఆ పైరెట్లు వాళ్ళ నుంచి విడిపించడానికి భారత వైమానిక నౌకాదళాలు చేయించినాయన్నమాట ఆపరేషన్ సంకల్ప్. అలాగే బాన్సీ బకెట్ ఆపరేషన్ చూడండి, ఉత్తరాఖండ్లో అడవి కార్చిచ్చు నివారణకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేపట్టింది బాన్సీ బకెట్. నెక్స్ట్ రెడ్ ఫ్లాగ్ 24 అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అలాస్కాలో బహుళ దేశ మిగా మిలిటరీ వ్యాయామం అన్నమాట. ఇది చూసుకోండి. ఇది
అలాస్కాలో జరుగుతుంది, అమెరికా చేపడుతుంది. సో అలాగే గగన్ స్ట్రైక్ 2 అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆర్మీ కంబైన్డ్గా చేసినాయి గగన్ స్ట్రైక్ 2. అలాగే తర్కష్ అనేది ఇండియా యూఎస్ఏ చేసిన ఎక్సర్సైజ్. సో నెక్స్ట్ ఇక్కడ ఆపరేషన్ క్రిమ్సన్ బరాకుడా అరేబియా సముద్రంలో 940 కిలోల మాదక ద్రవ్యాల పట్టివేతకు సంబంధించింది ఇది. సో ఇదొకటి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, తరంగ శక్తి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ 2024. ఇది భారత్ 10 దేశాలతోటి కలిసి చేయబోతుంది ఆగస్టులో. సో దీనికి ఇన్స్పిరేషన్ ఏంటంటే ఇక్కడ రెడ్ ఫ్లాగ్ ఉంది కదా 24 అమెరికా చేపట్టింది, దాని ఇన్స్పిరేషన్ తోటి భారత్ ఇది చేయబోతుంది. సో నెక్స్ట్ జిమెక్స్ 24 అనేది 8th ఎడిషన్ భారత్ అండ్ జపాన్ మధ్య జరిగిందనమాట. సో ఇవి ఇప్పుడు మనం ఏమేమి చూసినాం, ఎక్సర్సైజెస్ చూసినాం, అలాగే ఆపరేషన్ చూసినాం. ఖచ్చితంగా మనకు 2024లో కవర్ అయిన ఎక్సర్సైజెస్, ఆపరేషన్స్ అన్నీ వీటన్నిటిని ఇక్కడ ఒకటే దగ్గర రాసినాం. ఇవన్నీ నోట్ చేసుకుంటే ఎక్సర్సైజ్ గురించి ఏది అడిగినా ఒక మార్క్ అయితే కన్ఫామ్గా ఇందులోకి వెళ్ళి అయితే వస్తుంది. సో ఖచ్చితంగా నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం దేనికి వెళ్దాం, జిఏ ట్యాక్స్. జిఏ ట్యాక్స్ కూడా ఈ మధ్య వార్తలు ఎక్కువగా వచ్చినాయి. ఈ 2024లో జిఏ ట్యాక్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం మనం. క్విక్ రివిజన్కి చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ వీడియో. వాంచో వుడెన్ క్రాఫ్ట్ వెస్ట్ బెంగాల్, కచ్చీ కరేక్ గుజరాత్, రెడాన్ చట్నీ ఒడిస్సా, హన్మంగారి లడ్డు అనేది అయోధ్య, మౌబన్ హనీ అనేది వెస్ట్ బెంగాల్. చూసుకోండి ఈ విధంగా. సాంజీ క్రాఫ్ట్ మనం చూసుకుంటే మథురాకు సంబంధించింది సాంజీ క్రాఫ్ట్. అలాగే కతియా గెహ్వా అనేది బుందేల్ఖండ్కి సంబంధించి గోధుమలు అన్నమాట, ఇవి యూపీ. మాతాబరి పేరా ప్రసాద్ త్రిపుర, అలాగే బరేలీ అండ్ కేన్, అలాగే బాంబూ క్రాఫ్ట్, బాడోజీ క్రాఫ్ట్ ఇవన్నీ ఉత్తరప్రదేశ్కి సంబంధించి రాయబరేలివి. సో ఇక్కడ మనం మీకు సబ్ పాయింట్స్ చూసుకుంటే ఉత్తరప్రదేశ్ అనేది జిఏ ట్యాక్స్ పొందిన దాంట్లో టాప్ ఉంది 69 జిఏ ట్యాక్స్ తోటి. అలాగే ప్రాంతం పరంగా చూసుకుంటే వారణాసి అనేది టాప్లో ఉంది జిఏ ట్యాక్స్ పరంగా. సో నెక్స్ట్ ఇంకా కొన్ని, కచజ్రాక్ అంబాజీ వైట్ మార్బల్. సో ఇది దేనికి సంబంధించింది, గుజరాత్ ఇది. అలాగే బనారస్ తండై, తబలా, షెహనాయి, లాల్పేడ అనేది యూపీకి సంబంధించినవి. అలాగే పచ్రారిగ్నై, మాతాబరిపేడ త్రిపుర. అలాగే గారో వస్త్ర నేయడం, లిర్నై, చుడ్బిట్చి అనేది మేఘాలయకు సంబంధించింది, నోట్ చేసుకోండి. అలాగే అస్సాంకు సంబంధించిన ఇక్కడ ఉన్నాయి చూద్దాం, అషారాకండి, టెర్రాకోట, బిహుతోల్, బోడో డొఖానా, బోడో గన్సా అండ్ సిపుంగ్ ఇవన్నీ అస్సాంకు సంబంధించిన జిఏ ట్యాక్స్. మరి మన తెలంగాణ నుంచి దాదాపు ఒక 17 నుంచి 18 వరకు జిఏ ట్యాక్స్ వచ్చినాయి. అవేమేమిటో ఒకసారి చూద్దాం ఇక్కడ. రీసెంట్గా హైదరాబాద్ లక్క గాజులకు వచ్చింది. నెక్స్ట్ సెకండ్ పోచంపల్లి ఇక్కత్, కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ, నిర్మల్ బొమ్మలు, నిర్మల్ క్రాఫ్ట్స్, నిర్మల్ ఫర్నిచర్, నిర్మల్ పెయింటింగ్స్, అలాగే గద్వాల్ చీరలు, హైదరాబాద్ హలీం, చేరియాల్ పెయింటింగ్స్, అలాగే పెంబర్తి మెటల్ క్రాఫ్ట్కి, సిద్దిపేట గుల్లబొమ్మ చీరలకి, నారాయణపేట హ్యాండ్లూమ్ చీరలకి, అలాగే పోచంపల్లి ఇక్కత్ యొక్క లోగో దానికి సంబంధించి, అలాగే ఆదిలాబాద్ డోక్రా మెటల్ వర్క్స్కి, వరంగల్ డుర్రీస్కి, అలాగే తేలియా రుమాల్కి, అలాగే తాండూర్ రెడ్ గ్రామ్ కంది దానికైతే జిఏ ట్యాక్స్. తెలంగాణ నుంచి జిఏ ట్యాక్స్ పొందిన ఏమేమంటే ఇవన్నీ ఒకసారి నోట్ చేసుకోండి. ఒకసారి అడిగినా కానీ ఇవన్నిటి నుంచి ఒక క్వశ్చన్ అయితే రావచ్చు. సో నెక్స్ట్ బంగ్లార్ మస్లిన్ వెస్ట్ బెంగాల్కి సంబంధించింది. అలాగే మోన్పా, నైషి, ఆది, గాలో, తాయ్ కామ్టీ టెక్స్టైల్స్ ఇవన్నీ టెక్స్టైల్స్ నేమ్స్ అన్నమాట, అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించినవి ఈ టెక్స్టైల్స్. అలాగే నరసాపురం క్రాచెట్ లేస్ ప్రోడక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. అలాగే గారో టెక్స్టైల్, చుబిట్చి, లెర్నై కుండలు మేఘాలయకు సంబంధించినవి. ఇది సెకండ్ టాపిక్లో మనం ఇప్పుడు జిఏ ట్యాక్స్ చూసినాం. 2024లో కవర్ అయిన జిఏ ట్యాక్స్ అన్నింటినీ ఇక్కడ ఒకటే దగ్గర కవర్ చేసినాం. జిఏ ట్యాక్స్ నుంచి అడిగే ఆస్కారం ఉంటే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే ఇంట్లోకి వెళ్ళి వస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం అవార్డ్స్ గురించి చూద్దాం. 2024లో ముఖ్యమైన అవార్డ్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ ఒకటే దగ్గర చూద్దాం. మెయిన్గా నేను ఇందులో మనకు ఈ సినిమా అవార్డ్స్, ఈ 77 బాఫ్టా కానీ 96 ఆస్కార్ అవార్డ్స్ కానీ ఈ విధంగా వచ్చినాయి కదా, వాటిని మాత్రము నెగోషియేట్ చేయడం జరిగింది. అవి మనం మంత్లీ కరెంట్ అఫైర్స్లో కవర్ చేసినాం, ఒకసారి చూడండి అది. సో ఇందులో అయితే మెయిన్గా ఇండివిజువల్ కానీ ఇంకా వచ్చిన అవార్డ్స్ని అయితే ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ చూడండి, అవార్డ్స్ అన్న ఒకటి దగ్గర కవర్ చేసినాం. బుకర్ ప్రైజ్ 2023 ఐర్లాండ్కు చెందిన పాల్ లించ్ అనే వ్యక్తికి వచ్చింది. ఈయన ప్రాఫిట్ సాంగ్ అని ఒక రచన చేసిండు, దానికి గాను ఆయనకు బుకర్ ప్రైజ్ వచ్చింది. అలాగే దౌత్య రంగంలో ఆస్కార్గా భావించే దివాళీ పవర్ ఆఫ్ వన్ ఈ అవార్డు మనకు బాన్ కీ మూన్కి వచ్చింది. ఐరాస సెక్రటరీ జనరల్ ఉండే ముందు యూఎస్ఏ ఇస్తుంది దీనికి. సో బాన్ కీ మూన్ దివాళీ పవర్ ఆఫ్ వన్ అనేది నోట్ చేసుకోండి. అలాగే ఇందిరాగాంధీ శాంతి బహుమతి 2023 డేనియల్ బారెన్బోయం, అలీ అబు బావత్ ఇద్దరికి వచ్చింది, ఇది నోట్ చేసుకోండి. అలాగే ఫ్రాన్స్ అత్యున్నత గౌరవ పురస్కారమైన లీజియన్ డి హానర్ని పొందింది ఇస్రోకి చెందిన విఆర్ లలితాంబిక. అలాగే
రిపబ్లిక్ డే 2024 మనకు ఉత్సవాలలో శకట ప్రదర్శన ఉంటుంది కదా, అందులో ఉత్తమ శకటం అవార్డు పొందింది ఒడిస్సా. సో ఉమెన్ ఎంపవర్మెంట్ తోటి వీళ్ళు అవార్డు అయితే పొందారు థీమ్ చూసుకొని. నెక్స్ట్ టెన్జింగ్ నార్గే అడ్వెంచర్ అవార్డు చూసుకుంటే సవితా కన్స్వాల్కి అయితే రావడం జరిగింది. అలాగే ఇండియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2023 పొందింది టీమ్ ఇస్రో. చంద్రయాన్ ప్రయోగానికి గాను గ్రేట్ అచీవ్మెంట్ కాబట్టి ఇండియన్ ఆఫ్ ద ఇయర్గా నిలిచింది. అలాగే ఎంఎస్ స్వామినాథన్ అవార్డు మీరు చూసుకుంటే బిఆర్ కాంబోజ్కి అయితే రావడం జరిగింది. సో భారతరత్న మనం చూసుకుంటే 5 మెయిన్గా కర్పూరి ఠాకూర్, ఎల్కే అద్వానీ, ఎంఎస్ స్వామినాథన్, పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్ వీళ్ళకి భారతరత్న అవార్డు మనం వచ్చింది. అలాగే 58వ జ్ఞాన్పీఠ అవార్డు జగద్గురు రామభద్రాచార్య గుల్జార్ వీళ్ళకైతే వచ్చింది. గ్రామీ అవార్డ్స్లో మనకు ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ 2024గా నిలిచింది మిడ్ నైట్స్, టేలర్ స్విఫ్ట్కి సంబంధించింది. బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్గా శంకర్ మహాదేవన్, జాకీర్ హుస్సేన్ వాళ్ళకి సంబంధించిన శక్తి బ్యాండ్ అయితే నిలిచింది. అలాగే ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి బ్యాడ్మింటన్ వాళ్ళకి వచ్చింది. అలాగే తెలంగాణ నుంచి అర్జున అవార్డు చూసుకుంటే బాక్సింగ్ హుసాముద్దీన్, షూటింగ్లో ఇషా సింగ్కి అయితే రావడం జరిగింది. అలాగే 2023 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఎవరికి వచ్చిందంటే తల్లా వజ్జుల పతంజలి శాస్త్రి రామేశ్వరం కాకులు అని రచన చేపట్టిండు. సాహిత్య కాదండి, సాహితీ, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ 2023 లీఫ్ ఎరిక్సన్ లూనార్ అవార్డ్ 2023 ఇస్రోకి అయితే వచ్చింది. నెక్స్ట్ సృష్టి సమ్మాన్ అవార్డు కొమ్మిరి విజయ్ కుమార్, కడప వ్యక్తి, ఆయనకు వచ్చింది. సరస్వతి సమ్మాన్ 2023 అవార్డు ప్రభావర్మకు వచ్చింది, రౌద్ర సాత్వికం రచించినందుకు గాను. అలాగే సంగీత కళానిధి 2024 అవార్డు వోకలిస్ట్ అయిన టిఎం కృష్ణకి అయితే వచ్చింది. పివి నరసింహారావు మెమోరియల్ అవార్డు రతన్ టాటా. 2024 ఆర్యభట్ట అవార్డు ఎవరికి వచ్చిందంటే పావులూరి సుబ్బారావుకి. అలాగే ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2024 జెన్నీ ఎర్పన్బెక్ వచ్చింది. మిస్ వాల్ 2024గా నిలిచింది క్రిస్టియన్ పైకోవా, చెక్ రిపబ్లిక్. అలాగే ఎబెల్ ప్రైజ్ మ్యాథ్స్లో మనకు నోబెల్గా వ్యవహరిస్తారు, మైకెల్ టాలాగ్రాన్కి వచ్చింది. జినోమ్ వాలీ ఎక్సలెన్స్ పురస్కారం గ్రెగల్ సెమెన్జాకు వచ్చింది. అలాగే జాన్ ఎల్ జాక్ స్విగర్ట్ జూనియర్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అవార్డు చంద్రయాన్ 3కి రావడం జరిగింది. అలాగే ఎడిత్ అండ్ పీటర్ ఒడెన్నెల్ పురస్కారం అశోక్ వీర రాఘవన్కి అయితే వచ్చింది. నెక్స్ట్ బ్రిటన్ నైట్హుడ్ కమాండర్ అవార్డు సునీల్ మిట్టల్కి అయితే వచ్చింది. నెక్స్ట్ ప్రపంచ సాహితీ పురస్కారం అవార్డు మనకు కన్నడకు చెందిన మమతా జీ సాగర్ గారికి అయితే వచ్చింది. అసుంతా లక్రా అవార్డు చూసుకుంటే దీపిక సోరెంకు అయితే వచ్చింది. నెక్స్ట్ కిస్ మానవతా పురస్కారం 2021కి రతన్ టాటాకి అయితే రావడం జరిగింది. లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు రణదీప్ హూడా. భూటాన్ అత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ది ట్రిక్ గాల్పోని నరేంద్ర మోడీ గారు అయితే పొందడం జరిగింది. సో నెక్స్ట్ గ్రీన్ ఆస్కార్ అయిన విట్లీ గోల్డ్ అవార్డు 2024 పూర్ణిమాదేవి బర్మన్కి అయితే వచ్చింది. హర్గిలా అనే జాతి పక్షుల రక్షణ ధ్యేయంగా పనిచేస్తున్నామే, ఆమె కోసం ఈ అవార్డు అయితే ఇచ్చారు. యునెస్కో గిల్లెర్మో కానో ప్రైజ్ 2024 పాలస్తీనా జర్నలిస్టులకు ఇచ్చారు. ఖగోళంలో షా ప్రైజ్ని శ్రీనివాస్ ఆర్ కులకర్ణి గారికి రావడం జరిగింది. అలాగే చాలా ఇంపార్టెంట్ ఐరాసా మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని మేజర్ రాజికా సీన్ గారు అయితే పొందడం జరిగింది. నెక్స్ట్ నాస్ అత్యుత్తమ పురస్కారం మాగంటి శేషమాధవ్ గారికి రావడం జరిగింది. అలాగే డీన్స్ మెడల్ పురస్కారం డాక్టర్ కృష్ణ ఎల్ల భారత్ బయోటెక్ చైర్మన్ ఆయనకు వచ్చింది. జాతీయ బాలల రక్షణ కమిషన్ పురస్కారం ఎవరికి వచ్చిందంటే ఎంవీఆర్ కృష్ణతేజకు వచ్చింది. అలాగే పెన్ పింటర్ ప్రైజ్ అరుంధతి రాయ్కి రావడం జరిగింది 2024కి సంబంధించి. అలాగే 12వ విశ్వ హిందీ సమ్మాన్ అవార్డు ఉషా ఠాకూర్కి రావడం జరిగింది. నెక్స్ట్ నెల్సన్ మండేలా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు చూసుకుంటే వినోద్ గనోత్రాకి రావడం జరిగింది. సో ఇవి ఇంకా కొన్ని ఉన్నాయి మనకు, ఇవి పద్మ విభూషణ్ ఉన్నాయి, పద్మభూషణ్, పద్మశ్రీ. ఇవన్నీ మనం ఆల్రెడీ ఐ థింక్ ఫిబ్రవరి మంత్లో కవర్ చేసినాం. ఒకసారి చూసుకుందాం ఇందులో కూడా ఏమేమి ఉన్నాయో. మనకు పద్మ పురస్కారాలు చూసుకుంటే 2024 జనవరి 25 నాడు ఇచ్చారు. మొత్తం 132 మందికి ఇచ్చారు పద్మ పురస్కారాలు. అందులో పద్మవిభూషణ్ 5గురికి, పద్మభూషణ్ 7గురికి, పద్మశ్రీ 110 మందికి అయితే ఇచ్చారు. డిజిట్స్ కూడా ఇంపార్టెంట్. పద్మవిభూషణ్ చూడండి 5గురు ఎవరెవరు వాళ్ళు: వైజయంతి మాలబాలి, కొన్నిదెల చిరంజీవి, వెంకయ్య నాయుడు, బిందేశ్వర్ పాఠక్, పద్మ సుబ్రహ్మణ్యం. వీళ్ళ యొక్క స్టేట్స్ కూడా ఇంపార్టెంట్. ఈ 5గురు పేర్లు అయితే గుర్తుంచుకోండి. పద్మవిభూషణ్ ఇవి. పద్మభూషణ్ మనం ఎందరికి ఇచ్చినాం? 17 మంది. వాళ్ళు కూడా జస్ట్ ఒకసారి గుర్తుంచుకోండి. ఎం ఫాతిమా బీబీ, వాళ్ళ యొక్క వ్యవహారం అంటే వాళ్ళ యొక్క రంగాలు కూడా ఇంపార్టెంట్. హర్మస్జీ ఎస్కామా, మిథున్ చక్రవర్తి, సీతారాం జిందాల్, యాంగ్ లియు, ఈయన విదేశీయుడు, ఇది అడగచ్చేసుంటుంది విదేశీయులకు పద్మభూషణ్ ఎవరికి వచ్చిందని. అశ్విన్ బాల్చంద్ మేహతా, సత్యవ్రత ముఖర్జీ, రామ్ నాయక్, తేజన్ మధుసూదన్ పటేల్, ఉలంచేరి రాజగోపాల్, దత్తాత్రేయ అంబాదాస్ మైలు, తొగ్దాన్ రిన్పోచే, ప్యారేలాల్ శర్మ,
చందేశ్వర ప్రసాద్ ఠాకూర్, ఉషా ఉతుప్, కెప్టెన్ విజయకాంత్, కుందన్ వ్యాస్. ఎస్, ఇక్కడ మరణాంతరం ఎవరికి వచ్చిందని కూడా అడగచ్చు. కెప్టెన్ విజయకాంత్, తోగ్దాన్ రిన్పోచే అండ్ ఇక్కడ చూసుకుంటే సత్యవ్రత ముఖర్జీ, హెమ్ ఫాతిమా బీబీ. మరణాంతరం 4కి వచ్చింది, మిగతా 13కి వచ్చింది. అందులో ఒకే ఒక్క విదేశీయుడు ఉన్నాడు, యాంగ్ లేయు. ఎస్, ఇదొకటైతే గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. పద్మ అవార్డులు కూడా. ఎస్, పద్మశ్రీ చాలామందికి వచ్చింది. మనం 100 మందికి అనుకున్నామా? ఇక్కడ చూసుకుంటే మనం 110 మందికి అనుకున్నాం పద్మశ్రీ. ఆ 110లో మనకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మన రాష్ట్రం నుంచి ఎవరికి వచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూసుకుందాం. ఉమామహేశ్వర్ అనే వ్యక్తి, ఆమె ఏపీకి సంబంధించింది, ఆమెకు వచ్చింది. అలాగే మొత్తం ఇంకా 5గురు మన తెలంగాణ నుంచి ఉంటారు, వాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఆనంద చారివేలు సాహిత్యం, దాసరి కొండప్ప సాహిత్యం, బుర్రవీణకు సంబంధించిన కళాకారుడు. గడ్డం సమ్మయ్య సాహిత్యం, చిందు యక్షగానంకి సంబంధించిన వ్యక్తి. కేతావత్ సోమ్లాల్ మొన్న ప్రిలిమ్స్లో అడిగాడు, విద్యారంగం సంబంధించిన వ్యక్తి. ఈయన భగవద్గీత శ్లోకాల్ని తన యొక్క బంజారా భాషలోకి అనువాదం చేసిండు కేతావత్ సోమ్లాల్, అందుకనే అవార్డు పొందాడు పద్మశ్రీ. అలాగే కూరెళ్ళ విఠలాచార్య విద్యారంగంకి సంబంధించిన వ్యక్తి. ఎస్, ఇవి ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే తెలంగాణ నుంచి పద్మశ్రీ ఎవరికి వచ్చినాయో అవన్నీ ఇంపార్టెంటే, ఇవి నోట్ చేసుకోండి. సో తెలంగాణ నుంచి ఇప్పటివరకు 14 మందికి పద్మవిభూషణ్, 34 మందికి పద్మభూషణ్, 120 మందికి పద్మశ్రీ అయితే రావడం జరిగింది. ఎస్, ఇక్కడ శౌర్య అవార్డులు కూడా నేను ఇచ్చాను, ఒకసారి చూసుకోండి. 6గురికి వస్తాయి కీర్తి చక్ర అవార్డులు శౌర్య అవార్డులలో, ఇది ఒకసారి నోట్ చేసుకోండి. ఎస్, ఇప్పుడు మనం చూసింది ఏంటి? అవార్డ్స్ చూసినాం. ఇంతకుముందు జిఐ ట్యాక్స్, అలాగే ఫస్ట్లో మనం ఎక్సర్సైజ్ చూసినాం. ఖచ్చితంగా ఇందులోకెళ్ళి ఈ టాపిక్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి ఇందులోకెళ్ళి. సో నెక్స్ట్ మనం 2024లో చాలా కవర్ చేసినాం. ఇప్పటివరకు జనవరి నుంచి జూన్ వరకు చాలా గ్రాండ్ టెస్టులు పెట్టినాం, మంత్లీ కరెంట్ అఫైర్స్ ఇచ్చినాం, చాలా రకాలుగా మీకు రివిజన్ చేసినాం. అందులో మనం చూసుకుంటే ఐఐటీలు మనకు అక్కడక్కడ కనిపించినాయి. ఎస్, ఆ ఐఐటీలని కూడా ఒకటే దగ్గర కవర్ చేసినాం మనం. ఐఐటీ గురించి ఏ క్వశ్చన్ వచ్చినా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఎస్, ఫస్ట్ చూడండి, ఐఐటి బాంబే. ఎందులో వచ్చింది మనకు న్యూస్లో ఇది అంటే, భారత మొట్టమొదటి జీనోథెరపీ క్యాన్సర్ కొరకు ద్రౌపది ముర్ము గారు ఇక్కడనే ప్రారంభించారన్నమాట. అలాగే ఐఐటి గౌహతి కూడా వచ్చింది. 3D ముద్రిత డమ్మీ బ్యాలెట్ యూనిట్ని ప్రవేశపెట్టింది, తయారు చేస్తుంది ఐఐటి గౌహతి. అలాగే ఐఐటి మండి వేగవంతమైన స్వదేశీ క్వాంటం కంప్యూటర్ని అభివృద్ధి చేస్తుంది. అలాగే ఐఐటి మద్రాస్ గర్భస్థ పిండం వయసును నిర్ధారించే ఏఐ నమూనా గర్భస్థ 2A అని ఉంటుంది, దాన్ని తయారు చేసింది. ఐఐటి హైదరాబాద్ చూసుకుంటే దేశంలో ప్రథమంగా ఏఐ ప్రవేశపెట్టింది బీటెక్ని. అలాగే ఐఐటి జోధ్పూర్ నానో సెన్సార్తో సైటోకైనిన్ల పనితీరు గుర్తించి వ్యాధి నిర్ధారణ చేయగల టెక్నాలజీ రూపొందించింది ఐఐటి జోధ్పూర్. అలాగే ఐఐటి బాంబే టీసీఎస్ ఇద్దరు కలిసి భారత్ తొలి క్వాంటమ్ డైమండ్ మైక్రోచిప్ ఇమేజర్ని అభివృద్ధి చేశారు. అలాగే ఐఐటి జోధ్పూర్ సౌర విద్యుత్ సాయంతో ఈవీలను ఛార్జ్ చేయడానికి ప్రత్యేక అడాప్టర్ తయారు చేసింది ఐఐటి జోధ్పూర్. 2 ఉన్నాయి ఐఐటి జోధ్పూర్ చూసుకోండి. సైటోకైనిన్లో అడాప్టర్ 2 గుర్తుంచుకుంటే జోధ్పూర్ గుర్తుకుంటుంది. ఎప్పుడైనా ఏదైనా గుర్తుంచుకోవాలంటే కీవర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ప్రతిదానికి కీవర్డ్స్ ఏమున్నాయి ఇందులో చూసుకుంటే గుర్తుండిపోతాయి. ఐఐటి భువనేశ్వర్ డిఆర్డీఓతో కలిసి డిఫెన్స్ టెక్నాలజీ డెవలప్మెంట్లో భాగస్వామ్యం అయితే అయింది. ఇది ఐఐటి. మనకు ఐఐటీలు ఏవైతే వార్తల్లో నిలిచాయో వాటి నుంచి కూడా కవర్ చేసినాం ఇందులో. ఖచ్చితంగా ఇందులోకి వెళ్ళి కూడా ఒక మార్క్ అయితే వచ్చే అవకాశం అయితే ఉండొచ్చు. సో చూస్తున్నారు కదా, మీకు ఇప్పటివరకు చూసిన క్లాస్ అన్నీ ఒకటే దగ్గర కవర్ చేసినాం ఈ విధంగా. సో ఇప్పుడైతే ఇది చాలా ఇంపార్టెంట్. సూచికలు ర్యాంకులు దాదాపు ఒక 26 వరకు ఉన్నాయి సూచికలు ర్యాంకులు, అవన్నీ కూడా ఒకటే దగ్గర కవర్ చేసినాం. సూచికల గురించి ఖచ్చితంగా అడిగే ఆస్కారం ఉంది. ఇప్పుడు ఈ రోజు నుంచి రాయబోయే ప్రతి వాళ్ళు కూడా ఈ క్లాస్ ఖచ్చితంగా వినాలి, ఎందుకంటే అన్నీ ఒకటే దగ్గర ఉన్నాయి. ఖచ్చితంగా స్కోర్ అయ్యే కంటెంట్ ఇది. ఎస్, ఎగ్జామ్కి పోయే మీరు ఒక 2-3 అవర్స్ ముందు కూడా చూసుకోవచ్చు. ఎస్, ఇక్కడ సూచికలు ర్యాంకులు చూద్దాం ఒకసారి. ఎస్, నేను ఒక్కొక్కటి చెప్తూ ఉంటాను, ఖచ్చితంగా నోట్ చేసుకోండి ఇది. ఎస్, సూచికలు ర్యాంకులు ఫస్ట్ చూడండి. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2022, ఇందులో ఇండియా ర్యాంక్ 134, టాప్ స్విట్జర్లాండ్ ఉంది. అలాగే జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ 2022 108 పొజిషన్లో ఉంది. నెక్స్ట్ గ్లోబల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ 2024 42nd ప్లేస్లో ఉంది. కరప్షన్ పర్సెప్షన్ సూచి 2023 భారత్ 93లో ఉంది, టాప్ డెన్మార్క్. అలాగే క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2023 7th ప్లేస్లో ఉంది. 2023 ఇయర్ మాత్రం చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. క్లైమేట్ చేంజ్ నంబర్ 7 ధోని నంబర్ ఇది. ఆయన వచ్చినప్పుడు క్లైమేట్ అనేది చేంజ్ అవుతుంది మనకి ఇందులో, అట్లా గుర్తుంచుకోండి. ఒక్కోదానికి ఒక్కొక్క కీవర్డ్. ఇక్కడ 108 ఇన్ఈక్వాలిటీ ఉంటే నీకు 108 అంబులెన్స్ పిలవాల్సి వస్తుంది. ఇట్లా కొన్ని అంటే ఇన్ని 26 గుర్తుంచుకోవాలంటే కూడా కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతుంది. కొన్ని కీవర్డ్స్ లాగా పెట్టుకోండి ఇట్లా. నెక్స్ట్ 6th వరల్డ్ డిజిటల్ కాంపిటేటివ్ 2023. డిజిటల్ కాంపిటేటివ్లో భారత్ 49వ ప్లేస్లో ఉంది, యూఎస్ టాప్లో ఉంది.
క్వాలిటీ ఆఫ్ లివింగ్ సిటీ ఇండెక్స్ 2023 ప్రకారం హైదరాబాద్ 153, పూణే 154, బెంగళూరు 156, వియన్నా ఇందులో టాప్లో ఉంది. నెక్స్ట్ గ్లోబల్ యూనికార్న్ ర్యాంకింగ్లో ఇండియా థర్డ్, యుఎస్ టాప్. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2023లో ఇండియా 40th, టాప్ స్విట్జర్లాండ్. నెక్స్ట్ ఓక్లా స్పీడ్ టెస్ట్ గ్లోబల్ సూచిలో ఇండియా 47, యూఏఈ టాప్. గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో 2023లో 111 ఇండియా. హంగర్ అంటే 111 అట్లా డైరెక్ట్ గుర్తుంటాయి, రెండు డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ ర్యాంకింగ్ 2023లో టాప్ లండన్ ఉంది, మన బెంగళూరు 6th ప్లేస్లో ఉంది. నెక్స్ట్ ప్రజాస్వామ్య సూచిక 2023లో ఫస్ట్ నార్వే, ఇండియా వచ్చేసి 41 ప్లేస్లో ఉంది, అది నోట్ చేసుకోండి. సో ఇక్కడ 40, 41, 47, 49, 42 ఇట్లా 40లనే చాలా ర్యాంక్స్ ఉన్నాయి, ఇట్లా కంటిన్యూస్గా రాసుకోండి. 40, 41, 42 అట్లా గుర్తుండొచ్చు. నెక్స్ట్ 15th వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 159, గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 129, ప్రపంచ ఆయుధ దిగుమతులలో టాప్లో ఉంది ఇండియా. రక్షణ వ్యయం అత్యధికంగా చేసే జాబితాలో 4th ప్లేస్లో ఉంది సిప్రి నివేదిక, ఇది టాప్లో యుఎస్ఏ ఉంటుంది. సౌర విద్యుత్ జాబితాలో 2023లో 2023లో 3rd ప్లేస్లో ఉంది. WEF ప్రయాణ పర్యాటక అభివృద్ధి సూచిలో 39వ స్థానంలో ఉంది. అలాగే గ్లోబల్ పీస్ ఇండెక్స్లో 2024లో 116 ప్లేస్లో ఉంది. అలాగే ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2024 WEF ప్రకారం 63 ప్లేస్లో ఉంది. అలాగే ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2024 ప్రకారం 176 ప్లేస్. గ్లోబల్ FDI రిసిపెంట్స్లో 15వ స్థానం. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024లో 81వ స్థానం. నేను ఇప్పుడే ఇది హెన్లీ పాస్పోర్ట్ వాళ్ళది వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే మొత్తం జాబితా చూస్తే అందులో ఇండియా 81 ప్లేస్లో అయితే కనిపించడం జరిగింది. మనం ఇది వరకు 80 అనుకున్నాం, 85 అనుకున్నాం. రీసెంట్గా ఒకసారి వెబ్సైట్ నుంచి చూడండి, మీరు కూడా PDF ఉంటుంది, అది 81 ఉంది. ఒకసారి నేను చూపిస్తాను చూడండి. ఎస్, ఇదేగా హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ సంబంధించి చూడండి. ఇక్కడ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024 గ్లోబల్ ర్యాంకింగ్స్ అని, ఇది వాళ్ళ సైట్ నుంచి మనం తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇటు సైడ్ ర్యాంక్ ఉంది, పాస్పోర్ట్స్ యొక్క ఫొటోస్ కూడా ఉన్నాయి, వాళ్ళ యొక్క స్కోర్ అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది మీకు, ఇక్కడ చూడొచ్చు. సో మన ఇండియా ఎక్కడ ఉందనేది ఇక్కడ చూద్దాం. ఇక్కడ ర్యాంక్స్ ఉన్నాయి కదా. సో నేను 81 అన్నాను, ఒకసారి నేను ఇందులో చూశాను, ఒకసారి చూద్దాం. ఎస్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇండియా 81 కనిపిస్తుంది కదా, ఇక్కడ 81 ర్యాంక్, స్కోర్ వచ్చేసి 61. 81 ప్లేస్లో ఇండియా అయితే ఉండడం జరిగింది. మనతోటి గబాన్, సావో టోమో అండ్ ప్రిన్సిపి అని ఉంది. ఎస్, అఫీషియల్ అయితే దీని ప్రకారం 81 ప్లేస్లో ఇండియా ఉంది. మరి మనం 80, 85 అనుకున్నాం, ఒకసారి చూసుకోండి. 85 ప్లేస్లో నైజర్ అనేది ఒకటే ఉంది. 80th ప్లేస్లో మనం చూసుకుంటే బెనిన్ ఉంది. సో ఇది మనం అఫీషియల్గా వాళ్ళది సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నది. ఇది పాస్పోర్ట్ ఇండెక్స్, ఒకసారి చూడండి, ఇది హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్. సో ఈరోజు మనం ఏమేమి కవర్ చేసినాం, ఈ ఒక్క క్లాస్లో ఆపరేషన్స్ కవర్ చేసినాం, ఎక్సర్సైజ్ కవర్ చేసినాం, GI ట్యాగ్స్, అలాగే అవార్డ్స్, ఇండెక్సెస్, అలాగే ముఖ్యమైన అవార్డ్స్, ఇవన్నీ దాదాపు ఒక 5-6 టాపిక్స్ అన్నీ ఒకటే దగ్గర కవర్ చేసినాం. ఇందులోకి వెళ్ళి మాత్రం 100% ప్రతి ఎగ్జామ్లు ఇప్పుడు ఈరోజు నుంచి నిర్వహించబడుతున్న ఎగ్జామ్లో ప్రతి ఎగ్జామ్లో కూడా 1 నుంచి 3 మార్కులు అయితే అడిగే ఆస్కారం ఉన్న టాపిక్స్ ఇవి, అందుకనే అన్నీ ఒకటి దగ్గర క్రోడీకరించి ఇవ్వడం జరిగింది. సో ఇది ఖచ్చితంగా అయితే క్లాస్ అయితే అందరూ యూస్ఫుల్గా ఉంచుకోండి. ఇది మాత్రం నేను టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను, డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, ప్రతి ఒక్కరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇదంతా అక్కడ ఒక దగ్గర పెట్టేస్తాను, ఒక 2 డేస్ కంటే ముందే. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు అయితే దీన్ని యూజ్ చేసుకోండి. అలాగే ఎన్ని రోజుల నుంచి మన కంటెంట్ చూస్తూ మన PDFs పొందుతూ ఇంతలా ఆదరించిన ప్రతి ఒక్క అభ్యర్థికి, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థికి నా తరపున మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. మీ అందరికీ ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా మీరు అనుకున్న రంగంలో మీరు అతి తొందరలోనే సక్సెస్ సాధించాలని అయితే కోరుకుంటున్నాను. ఎస్, ఐ యామ్ క్రాంతి ఉప్పు. దిస్ ఇస్ బిలీవర్స్ అకాడమీ. జై హింద్.